హైదరాబాద్ లో హఠాత్తుగా కేబుల్స్ కత్తిరించడం అన్యాయమని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్ శాఖ చేస్తున్న కేబుల్ తొలగింపుతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందంటూ తెలియజేసింది. రామంతపూర్లో కరెంట్ షాక్ ఘటనతో కేబుల్ ఫైబర్ కు సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రసారాలు, సభలు, పథకాలను ఇంటింటికి చేరవేయడంలో కేబుల్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గత 3.5 దశాబ్దాలుగా లక్షలాది కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, కేబుల్ వైర్ల తొలగింపుతో ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయని చెప్తున్నారు. తమకు మళ్లీ పెట్టుబడి పెట్టే స్తోమత లేదని, బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వడం లేదని, దీంతో తాము వ్యాపారాన్ని వదిలేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందంటున్నారు. ఇవాళ ఏ విధంగా మీరు జనాలకి మీ పథకాలు గవర్నమెంట్ ఇవ్వతున్నారా, మీరేమన్నా ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వండి. జనాలకు ఇబ్బంది పెట్టద్దు, వినియోగదారులకు ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ప్రభుత్వాలు ఆలోచించండి, ముందుకు రండి. మొత్తం మీరు చేసే ప్రతి పని, ప్రతి వేదికల్ని, ప్రతి పథకాలని ఇంటింటికి, ప్రతి గడప గడపకి చేరవేస్తున్న ఏ పట్టలేదు. దయచేసి సహకరించండి. కేబుల్ వ్యవస్థలో మీరు ముందుండాలి.